ఇండియా వెనక్కి తగ్గకపోయి ఉండుంటే ఇజ్రాయెల్ పాకిస్తాన్‌లో చాలా బాంబులేసుండు. అదేంటంటే ఇజ్రాయెల్ టెర్రరిజం ప్రాస్పెక్టివ్ వ్యూలో అన్ని కంట్రీస్‌ని చూస్తది. ఏదైనా కంట్రీ యాటమ్ బాంబ్ తయారు చేస్తుందని తెలిస్తే ముందే ఇజ్రాయెల్ అటాక్ చేసేస్తది. అలానే ఇరాన్‌లో యాటమ్ బాంబ్ తయారు చేస్తున్నారని తెలిసి ముందే ఇజ్రాయెల్ ఇరాన్‌పై అటాక్ స్టార్ట్ చేసింది. ఏ ఏరియాలో యాటమ్ బాంబ్ తయారు చేస్తున్నారో ఆ ఏరియాలు మొత్తం టార్గెట్ చేసి లేపేసింది. దీంతో ఇరాన్ యాటమ్ బాంబ్ తయారు చేయడం ఆపేసింది. అలానే పాకిస్తాన్ కూడా యాటమ్ బాంబ్ తయారు చేస్తుందని చెప్పి తెలుసుకొని ఇజ్రాయెల్ అటాక్ చేద్దామని ప్లాన్ చేసింది. దానికి సపోర్ట్‌గా ఇండియాని తీసుకుందాం అనుకుంది. సో, అప్పట్లో 1978లో ఇజ్రాయెల్ ఇండియాని రీచ్ అయ్యేటప్పుడు ఇండియన్ పీఎం మొరార్జీ దేశాయ్ అగ్రీ అవ్వలేదు. సో, ఒక 2 ఇయర్స్ వెయిట్ చేసింది. 1980లో పీఎం చేంజ్ అయ్యారు. ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ గారిని ఇజ్రాయెల్ రీచ్ అయింది. సో, ఇందిరాగాంధీ యెస్ చెప్పింది. సపోర్ట్ ఇస్తామని చెప్పింది. సో, ఇజ్రాయెల్ F-16, F-15 అనే యుద్ధ విమానాలతో పాకిస్తాన్‌పై అటాక్ చేద్దామని చెప్పి ఏ ఏరియాలో యాటమ్ బాంబ్ ప్రయోగం చేస్తున్నారో ఆ ఏరియాలు జామ్‌నగర్, ఉదంపూర్‌గా గుర్తించింది. సో, అటాక్ చేద్దామని రెడీ అయ్యారు. లాస్ట్ మినిట్‌లో ఇండియా డ్రాప్ అయింది. సో, దీంతో ఇజ్రాయెల్ ప్లాన్ కూడా ఆగిపోయింది. బట్ ఇండియా ఎందుకు డ్రాప్ అయిందంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ టీము వాళ్ళకి ముందే తెలుసుకున్నారు. ఇజ్రాయెల్, ఇండియా కలిపి పాకిస్తాన్‌పై అటాక్ చేస్తున్నారని చెప్పి. సో, పాకిస్తాన్ ఏమో యూఎస్ సపోర్ట్ తీసుకుంది. యూఎస్ ఏమో ఇండియాపై ప్రెషర్ ఎక్కువ చేసింది. ఎందుకంటే యూఎస్ఏ చాలా వరకు పాకిస్తాన్‌లోనే శిక్షణ కేంద్రాల్లో అప్పుడు మెయింటైన్ చేసేది. సో, యూఎస్ఏ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. ఇందిరాగాంధీ గారు లాస్ట్ మినిట్‌లో ఇజ్రాయెల్ వార్‌కి డ్రాప్ అవ్వడం వల్ల ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గింది. ఫైనల్లీ పాకిస్తాన్ ఏమో యాటమ్ బాంబ్ తయారు చేసింది. యాటమ్ బాంబ్ క్రియేటర్ ఫస్ట్ పర్సన్ ఏక్యూ ఖాను నెదర్లాండ్ నుంచి యాటమ్ బాంబ్ ఎలా తయారు చేయాలనే డాక్యుమెంటరీని దొంగిలించి తన కంట్రీకి తీసుకొనెళ్ళాడు. 1988లో ఇండియా యాటమ్ బాంబ్ తయారు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా యాటమ్ బాంబ్‌ని తయారు చేసింది. సో, ఫైనల్‌గా పాకిస్తాన్ దగ్గర ఒక యాటమ్ బాంబ్ ఉంది. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.